హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏవేర్ బ్రైట్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్. ఈరోజు మన 10th క్లాస్ నుంచి బర్స్తే బాదల్ అనే పార్ట్ 1 నుంచి దాంట్లో ఫస్ట్ పోయం నేర్చుకుందాం. ఏంటంటే ఇది చమ్ 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 మేఘ్ బర్స్తే హై సావన్ కే, చమ్ 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 గిరతి బూందే తరువోं से सलके, चम चम बिजली चमक रही रे उर्मे गन के, थम थम दिन के थन में सपने जगते मन के. అంటే జమ్ 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 మేఘ బర్స్తే హై సావన్ కే. ఈ బర్స్తే బాధాలు అంటే ఈ వర్షపు ఋతువులో ఈ కురిసేటటువంటి వర్షాల మేఘాల్లో బర్స్తే బాధలు కురిసే మేఘాలు ఎలా వస్తాయంటే జమ్ 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 మేఘ బర్స్తే హై ఏంటి జమ్ 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 మేఘ బర్స్తే హై అంటే జోర్ సే వర్ష होने का आवाज జమ్ 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 మేఘ బర్స్తే హై. ఈ మేఘాలు పైనుంచి చాలా జోర్సే వర్ష అనేక ఆవాజ్ చాలా వేగంగా సౌండ్ చేసుకుంటూ ఈ వర్షాలకి ఆవాజ్ అని సౌండ్ చేసుకుంటూ వస్తాయి అన్నమాట. సో ఇది అంటే వేగంగా వర్షం కురుస్తున్నప్పుడు ఆ వచ్చేటటువంటి శబ్దం దాన్ని జమ్ 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 మేఘ బరస్తే సావన్కే. ఆ శ్రావణ మాసంలో జమ్ 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 మేఘ బరస్తే సావన్కే. ఆవిడ చమ్ 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 గిరతి బూందే తరువోంచే సలకే. అవి ఎలా పడతాయండి? చమ్ 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 అంటే ఆ వర్షాకి బూందే గిన్నెకి ఆవాజు. వర్షాకి బూందే పైనుంచి వర్షపు నీటి బిందువులు కింద పడినప్పుడు ఆ వచ్చేటువంటి సౌండ్ అనమాట. అది చమ్ 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 అంట. వర్షాకి బూందే గిన్నెకి ఆవాజ్ అంటే వర్షపు బిందులు వచ్చే శబ్దం. అంటే ది సౌండ్ ఆఫ్ రెయిన్ డ్రాప్స్ అనమాట. ది సౌండ్ ఆఫ్ రెయిన్ డ్రాప్స్ అంటే చమ్ చమ్ చమ్. పైన జమ్ 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 అంటే కురిసేటటువంటి జమ్ 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 అంటే వేగంగా కురుస్తున్నప్పుడు వచ్చినటువంటి శబ్దం. ఆ కురిసిన తర్వాత ఆ నీటి బిందులు పడినటువంటి శబ్దం చమ్ 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 అంటే వర్షకి బూందే గిర్నెకి ఆవాజ్. అవి బూందేకి తరువంకే చనకే. తరువం అవి అంటే పైనుంచి పడినటువంటి వర్షపు ఆకుల మీద చెట్ల మీద పడి ఆ నీటి బిందుల నుంచి ఎలాంటి సౌండ్ వస్తుందో తరువు అంటే ఇక్కడ వృక్షాలు చెట్లు పేడు. తరువు అంటే పేడు. ఆ వచ్చేటువంటి శబ్దం బూందో తరువంకే చన్కే. చన్కే చెట్లపై వర్షం పడేటప్పుడు మనకి అది ఎలా ఉంటుందంటే ఆ వచ్చు శబ్దం అనమాట. ది సౌండ్ ఆఫ్ రెయిన్ డ్రాప్డ్ ఆన్ ట్రీస్ అంటే పైనుంచి ఆకాశం నుంచి ఎలా వస్తుంది? జమ్ 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 వస్తుంది. అది చమ్ 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 అని చన్కే. పైనుంచి చెట్ల మీద పడినప్పుడు ఒక సౌండ్, చెట్ల మీద పడి ఆ ఆకుల మీద పడినప్పుడు ఒక రకమైన సౌండ్ వస్తుంది. సో దాన్ని చన్ అంటాం. और बाद में చమ్ 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 బిజిలీ చమ్క రహే రే ఉర్మే గన్కే. ఎలా వస్తాయి? చమ్ 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 అంటే జలక్, చంచం అంటే మెరుపు అనమాట. కాంతి అంటే గ్లిటరింగ్ అనమాట. సో ఆ కాంతి పైనుంచి వచ్చినటువంటి క్లౌడ్స్ మేఘాల సౌండ్కి ఆకాశం నుంచి చమ్ 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 అని ఆ కాంతి బిజిలీ చమ్కరేరే ఒక ఎలక్ట్రిసిటీ ఎలాగైతే మనకి మెరుస్తుందో దానివల్ల ఇది చాలా కాంతివంతంగా ఇది మెరుస్తూ ఉంటుంది అనమాట. ఆ వర్షం పడేటప్పుడు ఆ సౌండ్స్ ఇవన్నీ కూడా అదే చమ్ 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 బిజిలీ చమ్కరే ఉరిమే గన్కే అంటే ఆ దట్టమైనటువంటి మేఘాలు, ఆ క్లౌడ్స్, ఆ మేఘ్. గన్ అంటే గన్ శ్యామ్ అంటాం కదా. ఆ క్లౌడ్ దట్టమైన మేఘాలు ఆ పైనుంచి సౌండ్ రావడం జరిగింది. తర్వాత తమ్ 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 దిన్కే తమ్మే చప్నేకే జగాతే మన్మే. ఆ రోజంతా కూడా తమ్ 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 అంటే ఇక్కడ ఆంధేరా అంటే చీకటి అంటే డార్క్నెస్. ఆ చీకటమయం మూడు అంతా అయిపోతుంది ఆ రోజంతా కూడా వర్షం పడే సమయంలో. సో ఆ చీకటమయం అయిపోయి ఇక్కడ తమ్ తమ్ దిన్కే తమ్మే సప్నే జగతే తమ్మ తమ్ తమ అనే ఆ తమ్ తమ్ అంటే ధూపులాగాన ఎండగా ఉండినా సరే మనకి ఎండంతా పోయి మనకి డార్క్ వచ్చేస్తుందన్నమాట. సూరజ్కి గిర్మి అంతా పోయి మన ఎండగున్నా సరే అదే సమయంలో స్వప్నం అంటే స్వప్న అంటే ఇక్కడ కలవ డ్రీమ్. ఆ వర్షకాలంలో మనం ఆ డ్రీమ్స్ అనేవి మనం కనడం జరుగుతుంది అనమాట. సో అది చమ్ 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 మేఘ బరిస్తే సావన్కే, చమ్ 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 గిరితి బూందే తరువోంసే గన్కే, చమ్ 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 బిజిలీ చమ్క రహే రే ఉర్మే గన్కే,
తమ్ 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 దీని తమ్మే సప్న జగతే కలకే. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఈ శ్రావణ మాసంలో అక్కడ అంటే ఆస్మాన్ మే సావన్ కి బాదల్ అంటే ఆకాశం ఉన్నటువంటి శ్రావణ మాసంలో బాదల్ జమ్ 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 పానీ బరసతే రహే హై और वर्षा की बूंदों पेड़ों पर चम 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 गिरी रहे हैं मेघों की उर में से बिजली चम चम चमक रहे रे तम तमाते दिन में बादलों की इच्छा जाने के जो अंधेरे होते हैं उस तम में सबके मन में सपना जागते हैं అందరు స్లీప్ మోడ్లో సరే ఒక సప్న అంటే డ్రీమ్స్ అనేవి కనడం జరుగుతుంది కదా. సో ఇది ఆ ఫస్ట్ పజిల్ ఉన్నటువంటి భావం. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుంటే మీకు భావం యొక్క క్వశ్చన్ పడవచ్చు, మీరు రాయడానికి అవకాశం ఉంటుంది. సో ఇంతవరకు మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ.